అమ్మ రేపు సండే కదా లేటుగా లేచి నచ్చినవన్నీ తినేస్తాం. సనాతన ధర్మం ఆధిపత్యంగా ఉన్న రోజుల్లో వేద పాఠశాలలో పిల్లలకి అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి అని 4 రోజులు నెలలో సెలవులు ఇచ్చేవాళ్ళనమాట. మనకి జ్ఞానం మెండుగా ఉండేది కాబట్టి మనం ఎవ్వరి మాట వినేవాళ్ళం కాదు. మనని అధికారంలోకి తెచ్చుకునేదానికి వివిధ దేశస్థులు, వివిధ మతస్థులు మనపైన దాడులు జరిపి వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఆదివారం పూట సనాతన ధర్మం పాటించే వాళ్ళకి చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు స్పిరిచువల్గా ఇంక్లైన్ అవ్వగలుగుతారని, భగవంతుడికి చాలా దగ్గరగా వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకోగలుగుతారని వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సిస్టంలో సండే ఈజ్ హాలిడే అని అనౌన్స్ చేసి మనని బద్ధకస్తులుగా, భగవంతుడికి దూరంగా, జ్ఞానానికి ఇంకా దూరంగా చేశారు. మనకే తెలియకుండా మనమే ఆ రోజు గోర్లు కత్తిరించుకుంటున్నాం, జుట్టు కత్తిరించుకుంటున్నాం, తల స్నానాలు చేస్తున్నాం, గుళ్ళకెళ్ళడం మానేసా పిచ్చి పిచ్చి అసాంఘికమైన కార్యక్రమాలు మనం ఆ రోజు చేసేలాగా, చేయకూడనివి తినకూడనివి అన్నీ మనం ఆ రోజే చేసేలాగా చాలా చక్కగా ప్లాన్ చేసిన స్కెచ్చే ఇది సండే ఈజ్ హాలిడే. నిజానికి సండే ఈజ్ నాట్ ఏ ఎంజాయ్మెంట్ డే, సండే ఈజ్ స్పిరిచువల్ డే. మనం చక్కగా భగవంతుడికి కనెక్ట్ అవ్వడానికి చాలా మంచి రోజు. హ్యాపీగా మన పిల్లల్ని గుడికి తీసుకెళ్ళడం, ఆ రోజు పొద్దున్నే లెగిసి భగవద్గీత లేదా ఇతర గ్రంథాలైన శ్లోకాన్ని మన పిల్లలకి నేర్పించడం, మనం కూడా చదవడం ప్రాక్టీస్ చేస్తే మనమందరం కూడా చాలా చక్కగా భగవంతుడికి చాలా దగ్గరగా ఉండి జ్ఞానాన్ని సంపాదిస్తాం.